హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2500 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ పథకంకి సంబంధించి ప్రభుత్వం నుండి మనకేంటంటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు ఇచ్చారో ఈ బ్యాంక్ అకౌంట్లు అయితే ఇక పని చేయవు, తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటైతే ఇవ్వాలని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించి మహిళలు అయితే బ్యాంకులో అయితే క్యూ కడుతున్నారండి. అయితే మహిళలు అక్కడికి వెళ్ళి ఏమేమి చేసుకోవాలి, అయితే మీరు ఈ ఒక్కటి చేసుకోకపోతే మీకు డబ్బులు వేస్తారా లేదా, సో దానికి సంబంధించి కూడా అయితే క్లారిటీ అయితే ఇస్తాను. అయితే ప్రభుత్వం మాత్రం ఈ ఒకటి చేసుకుంటేనే మీ యొక్క ఖాతాలో డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి చెబుతున్నారండి. అయితే ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి పథకాలకు సంబంధించి తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మహిళలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలు అయితే వేసే యోచనలో అయితే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అయితే మనకు ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేశారు. అంటే మనకు త్వరలోనే ఈ పథకానికి సంబంధించి అయితే డబ్బులు అయితే వేస్తున్నారండి. అయితే మనకు ఈ పథకానికి సంబంధించి చాలామంది మహిళలు అప్లై చేసుకోవడంతో పాటు అంటే అప్లికేషన్తో పాటుగా బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఇది కూడా జిరాక్స్ కాపీ అనేది చేసి అటాచ్ చేసి పిన్ స్టాంపులు చేసి సో చాలామంది సబ్మిట్ అయితే చేశారండి. అయితే చాలామంది అకౌంట్లు పర్ఫెక్ట్గా పెట్టుకొని కూడా అయితే సబ్మిట్ చేశారు. అయితే ఇప్పుడు మనకు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకు ఆర్బీఐ నుండి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఎవరైతే ఒకటి లేదా 3-4 బ్యాంకుల్లో ఒకే వ్యక్తి పైన అకౌంట్లు ఉంటాయో అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఆధారు అలాగే మొబైల్ నెంబర్తో మీరు మళ్ళీ ఆ ఈకేవైసీ చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఎవరైతే ఆల్రెడీ చేయించుకున్నా కానీ అవి ఫెయిల్ అయిపోయాయండి, మళ్ళీ ఇప్పుడు మీరు మళ్ళీ చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆధారు, మీ యొక్క మొబైల్ నెంబరు, నెక్స్ట్ ఎన్పిసిఐతో లింకప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు అయితే పడతాయి. అయితే దీనికి సంబంధించి ఒకవేళ మీరు చేసుకుని ఉన్నా కానీ ఒకసారి మీరు బ్యాంకుకు వెళ్ళండి. మీరు ఏ బ్యాంకుకు వెళ్ళాలని మీకు సందేహం ఉంటే కనుక మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇచ్చారో ఆ బ్యాంకుకి వెళ్ళి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అడగాల్సింది ఏంటంటే మీ యొక్క ఆధార్తో లింకప్ అయిందా అడగండి. మీ యొక్క ఆధార్తో లింకప్ అయితే కనుక మీరు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో దాంతో లింకప్ అయిందా అనేది అడగండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఎన్పిసిఐ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారండి. ఎన్పిసితో లింకప్ చేయకపోతే కనుక మీకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బులు కానివ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బులు కానివ్వచ్చు మీ యొక్క అకౌంట్లో పడవు. మీరు ఎన్పిసిఐ చేస్తేనే మీకు డబ్బులు అయితే పడతాయని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే పదే చెప్పడం అయితే జరిగింది. సో చాలామంది ఎన్పిసిఐ చేయించుకున్నారు, మరి కొంతమంది ఎన్పిసిఐ అయితే చేయించుకోలేదు. సో తప్పనిసరిగా మీరు ఎన్పిసిఐ అయితే చేయించుకోండి ఫ్రెండ్స్. ఎన్పిసిఐ చేయించుకొని మినిమం బ్యాలెన్స్ ఒకవేళ జీరో అకౌంట్ ఉంటే నో ప్రాబ్లం, ఒకవేళ జీరో అకౌంట్ కనుక లేకపోతే కనుక మీరు మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటెనెన్స్ చేస్తే కనుక ప్రభుత్వం విడుదల చేసినప్పుడు వెంటనే మీ యొక్క ఖాతాల్లో జమ కావడం అయితే జరుగుతుందండి. సో ఇది మనకు చాలామంది మహిళలు ఆలోచించుకోకుండా సో అలానే వదిలేస్తారు. మళ్ళీ ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే మనకేంటంటే ఈ డబ్బులు పడకపోవడము, మెసేజ్లు రాకపోవడము, సో దీని కారణంగా మనం అప్పుడు బ్యాంకుల చుట్టూ అయితే తిరగాల్సి అయితే ఉంటుందండి. సో ఇదేమో ఇప్పుడే మనం సరి చేసుకుంటే కనుక మనకు డబ్బులు అనేది పడే అవకాశం చాలా వరకు అయితే ఉందండి. 1-2 సార్లు గమనించుకొని సో మీరు కరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అయితే సరి చేసుకొని రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ప్రభుత్వం అయితే త్వరలోనే డబ్బులు అయితే విడుదల చేసే యోచనలు అయితే ఉన్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా మహాలక్ష్మి 2500 రూపాయలకి సంబంధించి ఫోకస్ అయితే చేస్తున్నారు. ఏ టైంలో కూడా అయితే విడుదల చేయొచ్చు. తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అయితే రెడీ చేసుకోండి. ఆల్రెడీ చాలామంది మహిళలు అయితే బ్యాంకులకు అయితే క్యూ కట్టి చేయించుకున్న వారు తప్పనిసరిగా వెళ్ళి చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి. అలాగే మన ఛానల్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఇలాంటి అప్డేట్స్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.